ఓపెన్ గా చెప్తున్నా తమ్ముడు అనే టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పరువు తీశారు. ఫుల్ ఫ్యామిలీ సినిమా. మాస్ ఆడియన్స్ కి అర్థం కాదు. మాస్ ఆడియన్స్ కి ఓన్లీ బాహుబలి సినిమాలే కావాలి. ఇది ఫుల్ ఫ్యామిలీ సినిమా. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో, లేదా ఈపీఎల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే దిల్రాజు గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. వాళ్ళు పెట్టిన 70 crores ఏదో చెప్తున్నారు, అదే స్క్రీన్ మీద కనిపించింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టినా సరే సినిమాలో కంటెంట్ లేదు. కూడా ఫ్యానే కానీ ఇదైతే అది చెప్తున్నాం కన్నా డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి ఇది తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా. ఆ సినిమా మనం చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. దట్ ఈస్ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పేరు పెట్టుకొని మళ్ళీ పవర్ తమ్ముడు నచ్చిన ఒక స్టోరీ కానీ నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక ఫారెస్ట్లో మంటల మధ్యలో డెలివరీ చేస్తారన్న ఆమెకి. డెలివరీ చేస్తే అప్పుడు ఆ పెయింట్స్ బాగా ఒక లేడీస్ తెలుసు. సినిమాను ఓపెన్ చేయడమే జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు. మాకు సినిమా ఓపెనింగే ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి. అంటే వేణు శ్రీరామ్ గారు మరి ఏమని రాసుకున్నారు, ఏమని తీసుకున్నారో తెలియదు, కానీ తీసిన విధానం అయితే చాలా కష్టపడ్డారు. మొత్తం అడవిలో ఉండే సినిమా, చాలా మంచి మంచి లొకేషన్ పరిచయం చేశారు. బడ్జెట్ కూడా చాలా అయింది సినిమాకి. పవన్ కళ్యాణ్ తమ్ముడు జస్ట్ టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. తమ్ముడు సినిమా మార్చేసి జెండు మామ సినిమా పెట్టాలా. క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. అందరికీ కాంతారా హీరోయిన్ గారు వేరే లెవెల్. అసలు ఆవిడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. లయ హైలైట్. లయ చాలా రోజులకి కంబ్యాక్ వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఫైట్స్ బాగున్నాయి. మేనగోడ్లు ఒకటి మామ అనే పిలుపు మాత్రం నాకు చాలా భలే క్యూట్గా అనిపించింది. ప్రభాస్ కూడా ఇంతమంది 100 మంది 1000 మందిని పెట్టలేదు విలన్స్ని. 1000 మంది విలన్స్ పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా. ఫస్ట్ హాఫ్ మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఒక ఫ్రెష్నెస్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ అరే వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక విజువల్స్ ఫ్రంటల్గా దాని వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కంటెంట్ వైజ్గా అయితే జీరో. కంటెంట్ వైజ్గా 0% న్యాయం చేశాడు. సినిమా నిజంగా లయ గారు నితిన్ గారు కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ థియేటర్లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. ఎన్ని కథలు తీసుకొస్తారు, ఎడికని తెస్తారు. రైటర్స్ కూడా మన కథ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి కథ బాగాలంటే చెప్పలేము మనము. కథ తగ్గట్టు స్టోరీ ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ లేదు సినిమా. ఫ్యామిలీతో చూడండి. నితిన్ అన్న మా తెలంగాణ స్టార్, తెలంగాణ ముద్దు బిడ్డ. సీరియల్లా ఉంది, లాగ్ ఉంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా కాంతారా, దేవరా, KGF మొత్తం అంతా కలిపి కొట్టారు. క్లియర్గా అర్థమైపోతుందన్న బీజిఎం. ఆ సెకండ్ హాఫ్లో కూడా అదే రొట్ట స్క్రీన్ ప్లే, అదే రొట్ట ఫైట్లు. అంటే ఎలా ఉన్నాయి అంటే మనకే 2012, 2010లో సినిమాలు వచ్చి అంటే ఒక పుల్ వచ్చి పిల్లలు కాపాడుతుంటే సడన్గా హీరో వచ్చేస్తారనమాట. కొన్ని సినిమాలు మన బెంగళూరులో డబ్ చేస్తారు. ఆ సినిమాలు ఆ విధంగా కొన్ని సీన్స్ చాలా ఉన్నాయి. సీన్స్ గారికి ఎక్కడో స్టోరీ సెలక్షన్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, లోపల పోయి తలపేసిన తర్వాత అబ్బాయికి మ్యాటర్ లేదు. మరి నేనేం చేయను చెప్పు, కథలో దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్కి పవన్ కళ్యాణ్ గారి సినిమాలాగా తీయడానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా నితిన్ కూడా తీస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకేముంటుంది ఆ క్రేజ్. ఆయన క్రేజ్ వేరబ్బా. ఆయన హిట్ తీసిన ఫ్లాప్ తీసిన అది నీకు ప్లాప్ అనిపిస్తే నన్ను ఏం చేయమంటావు? ఇటు ఒక కెమెరా తప్ప ఈయన ప్లాప్ అంటున్నాడు. నన్ను ఏం చేయమంటారు? ఆయన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ దాని మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి దాంతో గట్టిగా కొట్టాలి. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం రాబిన్ హుడ్ కంటే దారుణంగా ఉంది. రాబిన్ హుడ్ అట్లీస్ట్ మనకి కామెడీ ఉంటుంది, ఇక్కడ అది కూడా మిస్ అయింది. బట్ ఓవరాల్గా ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది.